ఇచ్చేసిన గెస్టులందరికీ, వేదిక మీద వచ్చిన పెద్దలందరికీ ఎవ్వరికీ నమస్కారం చెప్పట్లా. సినిమా ఓ ఆకాశం, సినిమా ఒక అవకాశం, సినిమా ఓ ఆనందం, సినిమా ఓ కలుపు, సినిమా ఓ గెలుపు, సినిమా ఓ మలుపు, సినిమా ఓ ఆరెంజ్ సిగరెట్, సినిమా ఓ బ్లాక్ టికెట్, సినిమా ఓ కన్నీటి బొట్టు, సినిమా ఓ గజల్, సినిమా ఓ భజన్, సినిమా ఓ డిజైన్ ఇంజనీరింగ్ జాబ్. నీకు కొంచెం మార్క్స్ తక్కువే కానీ నేను మాట్లాడలే. చిన్నప్పుడేమో లానే చేస్తాను అన్నావు. అది జ్ఞాపకం ఉందా? కోర్స్ ఎలా మర్చిపోతా. 3 ఏళ్ల వాడిగా ఉన్నప్పుడు అన్నావు నేను లానే చేస్తాను. ఇంజనీరింగ్ జాయిన్ అయిన రోజే అర్థమైంది మా మైండ్ అందులో పెట్టలేమని. సినిమా సినిమా సినిమానే. ఐ వాంట్ బికమ్ అ ఫిల్మ్ మేకర్ నాన్న. ఫిల్మ్ మేకరా? అంటే సినిమా, ఫిల్మ్స్, డైరెక్షన్. ఎవరి దగ్గరైనా అసిస్టెంట్ గా జాయిన్ అయ్యి పని నేర్చుకొని డైరెక్టర్ అయ్యి సినిమాలు తీయాలి నాన్న. చాలా కథలు రాశాను నాన్న. ఆ డేట్స్ కోసం క్యూలో నిలబడే డైరెక్టర్లు చాలా మంది ఉన్నారా? ఎవరో ఒకరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ పెట్టిస్తాను. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం కాలేజీలో? చెప్పనా? యూకేలో ఆర్ కొలంబియాలో ఓ మంచి రైటింగ్ ప్రోగ్రాంలో చేరాలి. రైటింగ్ ఏం రాద్దాం అనుకుంటున్నాం? స్క్రీన్ ప్లే. స్క్రీన్ ప్లే ఏంటి? ఉన్నట్టుండి ఏమీ కాదు, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఓ మంచి స్క్రీన్ ప్లే రాయాలి. ఈ సినిమా వాళ్ళందరికీ మీరు ఎవరైనా చూపించాలి. థ్యాంక్ యూ మనం. యూ వెల్కమ్. All of them trusted. One man's vision is hard work and integrity. Rajamouli. ఒక్కొక్కరిని కాదు కొంతమందిని ఒకేసారి నమ్మను. కావాలా మీకు? ఏమిస్తాను? అందరినీ ఒక్కొక్కరిని నరికి రక్త చరిత్ర సృష్టిస్తాను. 49లో ఎవరికి వచ్చింది సినిమా చేస్తానని చెప్పాను. ఎక్కడ పనిచేయలేదు. ఆ తర్వాత శ్రీదేవి గారు అందాలు ఎవరు చోట గొప్పగా చూపించాడు ఆయన. జాబరాత్రి అన్న పాట పాడించి పిచ్చెక్కించాడు కొరగారుద్దరికి. అది సత్య సినిమా తీసి టెక్నీషియన్స్ అక్కడ వచ్చి మొత్తం ఇండస్ట్రీ మొత్తం డిస్టర్బ్ చేసి
ఒక్కసారి దాన్ని ముట్టుకుంటే ఎంత పోతుంది నీకు జన్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతే వాడే పూరిగలు. నువ్వు నాకు నచ్చావురా. ఎప్పుడో నువ్వు పూరి గారి హీరోలు నన్ను నేర్చి ఒక సూపర్ వల్ల ఒక టైంలో అయితే ఇంకా లేడు మా పూరి అంత మళ్ళీ ఓపికతో కొడితే నేను ఎవరి దగ్గర మీరు మెల్లగా ఎలాగో బతికేటట్టు రాలేదు. ఎప్పుడు వచ్చావు కాదన్నయ్య బుల్లెట్ దిగిందా సెటప్ హీరో మేనరిజం క్యారెక్టరైజేషన్ డైలాగ్ డెలివరీ అన్నిట్లోనూ ఒక ట్రెండ్ సృష్టించినటువంటి డైరెక్టర్ పూరి గారు. సిటీకి ఎంతో మంది కమిషన్ వస్తుంటారు పోతుంటారు కంటికి బిడ్డలు ఉంటారు. నువ్వు నంద అవుతున్నాడు బద్రీనా. నా పేరు శ్యామని నాకు కొంచెం మెంటల్ నేను నిజంగా చెప్తున్నాను, మేమేదో సంవత్సరం కష్టపడి 2 సంవత్సరాలు కష్టపడి 30 రోజులు ఒక ఫైట్ తీసేదో కష్టపడితే నాకు డైలాగ్తో కూడా వేస్తాడు. ఆ డైలాగ్ ఏంటండి, ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్ ఎక్కువ కొట్టాడు. పద్మావతి హ్యాపీ టైల్స్ వేస్తున్నారంటగా. నాకు తిక్క వేస్తే సీఎం అయినా ఒకటే, సీఎం అయినా ఒకటే. 10 మందిని మోసం చేస్తే ఎంతో కొంత బాగుపడతావు. నిన్ను నువ్వే మోసం చేసుకుంటే సంకనాకిపోతావు. సినిమా కోసం 6 months వెయిట్ చేశాను. ప్రభాస్ ఇస్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ యాక్టర్ బిఫోర్ బుజ్జిగాడు అండ్ ఆఫ్టర్ బుజ్జిగాడు. క్రెడిట్ గోస్ టు పూరి జగన్నాథ్ గారు. చేతి మీద ఇలా పెడితే నరం వస్తుంది. లాగేసుకున్నారంటే ఒక స్టార్ నుంచి సూపర్ స్టార్ అవ్వాలంటే పూరిగా చేతిలో పట్టించాలి. నాట్ ఓన్లీ ప్రభాస్ ఫర్ పవన్ కళ్యాణ్ గారు. నిన్ను మీ బాబు ఢిల్లీ గెస్ట్ రోజు బయట తీసుకుని బట్టలు తీసుకుంటే ఎలా ఉంటుందో ఈ రోజు రాష్ట్రం ఎలా ఉందో. ఫర్ రవితేజ. అసలు రూపాయి సంపాదించని ఏ ఎదోకి ఐదు చెప్పే అర్హత లేదు. ఫర్ ఎన్టీఆర్. నీకు ఈగో లోపలే ఉంటారేమో, నాకు నా చుట్టూ కనపడిన ఫర్ మహేష్ బాబు ఆఫ్టర్ పోగ్రి. అంతమందిని మాసెస్ కి యూత్ కి కంప్లీట్ గా దగ్గర చేసి వాళ్ళ ఇమేజ్ చేంజ్ ఓవర్ చేసిందంటే పూరి జగన్నాథ్ గారు. వీ హావ్ టు గివ్ నువ్వు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి చివరికి నాలైపు వస్తుంది. ఈ తొక్కల మీటింగ్ ఏంటో నాకు అర్థం కాదు. చీకటి పడే లోపు పశు పడిపోవాలి.